ఎంత వేదన ఉంటుందో 2013 నుంచి భూసేకరణ చేసేటప్పుడు వాస్తవంగా మా ప్రమేయం లేకుండానే మా భూములకు శాటిలైట్ పేరు మీద సర్వే చేయించి దౌర్జన్యంగా వాస్తవంగా ఎవరైనా మాకు అన్యాయం చేస్తే ప్రభుత్వం దగ్గర పోతాం. ప్రభుత్వమే మాకు అన్యాయం చేసి అన్యాయంగా మా భూములలో మాకు తెలియకుండా సర్వే చేయడం అంటే ఎంత దుర్మార్గం అని చెప్పేసి రవీంద్రన్న మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఈ ప్రభుత్వాలకు ప్రభుత్వం ఏదైనా కావచ్చు, పార్టీలు ఏదైనా కావచ్చు, రైతుల పట్ల ఏ ప్రభుత్వాలైనా అంతే దుర్మార్గంగా ఉన్నాయి. అయితే ఇవాళ రవీంద్రన్న మాట్లాడినట్టు కానీ ఇక్కడ రైతులందరికీ ఈ రోడ్డు వల్ల 8 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంతకుముందు మాట్లాడినట్టు సంఘం నుంచి లోతుకుంట వరకు ఇవాళ ఎంత గొప్ప చైతన్యాన్ని ఈ రైతులు ఇక్కడున్న రైతులు ఎంత గొప్ప చైతన్యంతో ముందుకొచ్చి మాట్లాడుతున్నారంటే మా అలైన్మెంట్ మార్చమని చెప్పలే, భూములు ఇవ్వమని చెప్పలే, మాకు నష్టపరిహారం పెంచండి అని చెప్పేసి అత్యంత న్యాయమైనటువంటి డిమాండ్ ముందు పెడుతున్నారు. నిజంగా రైతుకు భూమికి ఉన్నటువంటి అనుబంధాన్ని డబ్బులతో ముడిపెట్టి చూడలేము. రైతు ఆ భూమితో ఉన్న అనుబంధం అట్లాంటిది. ఆ భూమికి రైతును దూరం చేయడం అంటే చెరలో ఉన్న చేపను తీసి గడ్డ మీద వేసినట్టే. అయినా ఒక గొప్ప చైతన్యాన్ని ప్రవేశించి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిందే, ఈ రోడ్డు రావాల్సిందే, మేము భూమి కూడా సిద్ధంగా ఉన్నాం, కానీ మా కొడుకు కొట్టకండి, మా రోడ్డు మీద పడేయకండి అని చెప్పి 3 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఆయన పోరాడిన తీరుని చెప్తున్నప్పుడు నిజంగా హృదయం ఉన్న ప్రతి ఒక్కరు హృదయం కదులుతుంది. నిజం కదా, రైతు చేసిన రాజ్యాంగం ఎత్తేసిన వ్యవసాయం ముందు పడదు. రైతులు ఏరిపోయేద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు చాలా న్యాయమైన డిమాండ్ కదా. ఇక్కడ 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఎకరం మలుపుతున్నది. ఈ 8 గ్రామాలలో సుమారు 60,000 నుంచి ₹1 కోటి వరకు వస్తున్నది. మీకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తే ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. రైతుకి ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వాలకు చేతులు ఎందుకు వస్తలేవు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మనం అన్నట్టుగానే తమ్ముడు సిరిపంగి స్వామి చెప్పినట్టుగా 1956 NH9 యాక్ట్ ఉన్నది, దానికి తోడు 2013 చట్టం ఉన్నది. మన చట్ట ప్రకారంగా గౌరవంగా మరి నష్టపరిహారం ఇచ్చినట్టయితే మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా రైతులను ఒలుగొండ రోడ్డు ఇస్తున్న పరిస్థితి. వాళ్ళు పంట పొలాలు ఉండాల్సిన రైతులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సినట్టు దుస్థితి వచ్చింది. మేము స్ట్రైట్గా అడుగుతున్నాం, మనం అందరం కూడా అర్థం చేసుకొని ఆలోచించాల్సింది కూడా ఏంటంటే ఇవాళ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మీ మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. నిజంగా ఈ ఒలుగొండ మండలం ఈ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యి రోడ్డు మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా 8 గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ ఒలుగొండ మండలానికి సంబంధించినటువంటి రైతులే, నీ మండలానికి సంబంధించిన రైతులే. నీ మీద మా మండలవాసి, మా మండలానికి సంబంధించిన వాడు పోయినసారి ఓడిపోయిండు, ఈసారి గెలిపించుకున్నట్టయితే మన మండలం వాడు కదా, మన మండలం వాడు మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మన వెంట ఉంటాడు, నిలబడతాడు, పనిచేస్తాడని నమ్మకంతో నీ కోట్లేసి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే గారు నీ మీదనే బాధ్యత ఉన్నది. ఇవాళ ఈ రైతులు వచ్చి నీ ఒలిగొండ మండల కేంద్రంలోనే రోడ్డు మీద కూర్చోవడం అనేది నీకు శోభనివ్వదని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నువ్వు ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు ఇంతమంది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల బాధ తెలిసినాడు. నువ్వు రైతులకు భూమి పోతున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసు. నువ్వు కూడా ఒక రైతువే. మరి ఈ రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. నువ్వు ఈ రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి కూడా తీసుకురావాల్సింది కాదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు నీ మీద బాధ్యత ఉన్నది. గొప్ప చైతన్యాన్ని మా ఒలుగొండ రైతులు ప్రదర్శించారు. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకు నష్టపరిహారాన్ని బహిరంగ మార్కెట్లో ఏ రేట్ అయితే ఉందో దానికి 3 రేట్లు ఇప్పించినట్టయితే నిజంగా చెప్పాలంటే రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే మనం చూస్తుంటాం. ఇవాళ రైతులు ఎక్కడైనా భూమి అమ్ముకున్న తర్వాత రైతుల స్థితిగతులు ఎట్లా ఉంటుందో మనం అందరం చూస్తున్నాం. మన రోడ్ల మీద ఎక్కడో ఒక దగ్గర కంపెనీలలో వాచ్మెన్ గారు అక్కడక్కడ ఏదో మరి చిన్న పనులు చేసుకున్న బతకాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడే పరిస్థితి మనం చూస్తాం. ఎంత ఇచ్చినా తక్కువనే. కాబట్టి వాళ్ళు కడుపులు పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఈ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యే గారు మీ మీద సంపూర్ణమైన బాధ్యత ఉన్నది. దయచేసి మీ బిడ్డలు ఈ ఒలుగొండ మండలానికి సంబంధించినటువంటి మీ బిడ్డలుగా రైతన్నలు రోడ్ల మీద కూర్చొని అడుగుతున్నారు, ప్రాధాయపడుతున్నారు. ఇప్పటికైనా మీరు బాధ్యత తీసుకోండి. మీరు ఎందుకంటే పెద్దలతో మాట్లాడడం మా రైతులకు తెలియదు. కాబట్టి నీకు చట్టసభకు పంపించడం, చట్టసభ ఉంది, అసెంబ్లీ ఉంది. నువ్వు అవసరం అంటే సభ ద్వారా నువ్వు ముఖ్యమంత్రి గారికి మా రైతుల ప్రాబ్లం దృష్టికి తీసుకుపోయే వసతి నీకున్నది, అవకాశం నీకున్నది. కాబట్టి నీకు ఓట్లు కల్పించి చట్టసభకు పంపించడం, ఈ రైతుల సమస్య మీద అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మా రైతులకు మరి కాంపెన్సేషన్ పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మేము ఖచ్చితంగా రైతులకందరికీ